శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తున్నటువంటి, అలాగే చూస్తున్నటువంటి నా వీడియోస్ని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జనవరి 2026 నుండి 31 డిసెంబర్ 2026 అంటే 12 నెలల పాటు రాబోయే సంవత్సరం అనమాట. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే 12 రాసుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా గ్రహాలు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం, గురువుగారు ఉచ్చ స్థితిలో ఉన్నారు. అది చాలా అద్భుతం. 5 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. 2 జూన్ నుండి అంటే 2026 అనమాట నుండి 30th అక్టోబర్ వరకు కూడా 2026 వరకు కూడా ఆయన ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థితిలో ఉంటారు ఆయన. తర్వాత గురుడు సింహరాశిలాగా మారుతున్నాడు 31 అక్టోబర్ నుంచి. అక్కడి నుంచి అసలు సంవత్సరం మొత్తం ఉంటాడు ఆయన. అంతేకాకుండా కుజుడు కూడా నీచ స్థితిలోకి వస్తాడండి, కర్కాటకంలో ఉంటాడు. 18 సెప్టెంబర్ 2026 నుండి 30th నవంబర్ 40 days వరకు కూడా ఆయన నీచ స్థితిలో ఉంటాడు ఆయన. సో నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఒక ఉచ్చగ్రహంతో కలిసి ఉండడం వల్ల నీచభంగ రాజయోగం కుజుడికి ఏర్పడింది. అద్భుతం. తర్వాత అంతేకాకుండా ఈ కుజుడే మళ్ళీ ఇంకోసారి జనవరి 2026 ఎగ్జాల్టేషన్ ఉంటాడండి ఆయన. అంటే మకర రాశిలో ఉంటాడు ఆయన, ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. అంటే ఉచ్చస్థితిలో 2 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండడం, గురుడు ఉచ్చలో ఉండడం, కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం గొప్ప అదృష్టం అండి. సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా రాహు కూడా ఆల్మోస్ట్ 6 డిసెంబర్ నుంచి ఉంటాడు అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నవంబర్ వరకు కూడా రాహు మీకు కుంభరాశిలోను, కేతువు కూడా సింహరాశిలో ఉంటాడు. 5th డిసెంబర్ని మాత్రము మారుతారు వాళ్ళు. అంటే సింహరాశిలోంచి కర్కాటక రాశిలోకి కేతువు మారడము, కుంభరాశిలోంచి అలాగే మకర రాశిలోకి రాహు మారడం జరుగుతుంది ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్లో. సరే, అది పక్క పెడితే శని కుజుడు కాంబినేషన్ పెడుతున్నారు. మళ్ళీ కుజుడు 3వసారి వస్తున్నాడు. కుజుడు 3rd ఏప్రిల్ అండి నుండి అలాగే 10th మే 40 days వరకు కుజుడు ఎక్కడ ఉంటాడు, శనితో కలిసి ఉంటున్నాడు. శనీశ్వరుడు ఎక్కడున్నాడు, మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో శని కుజులు కాంబినేషన్ కలయిక అనేది తెలుసుకోవాలండి మనం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రహ యుద్ధం జరుగుతుంటుంది ఇక్కడ. ఎప్పుడు కూడా శని కుజులు కలిసి ఉండడం చాలా తప్పు. అంటే డిగ్రీస్లో కుజుడు ముందుంటే గ్రహ యుద్ధంలో కుజుడు గెలుస్తూ ఉంటాడు. సరే, అది పక్కన చెప్తాం, మొత్తం చెప్పుకుందాము. గ్రహాల యొక్క ప్రభావము ఈ విధంగా ఉందండి. సో ఈ విధంగా మనకి మెయిన్ గ్రహాలు శనీశ్వరుడు, రాహువు, కేతువు, గురుడు, ఈ మెయిన్ కాంబినేషన్స్ ఈ సంవత్సరం మొత్తం రూల్ చేస్తూ ఉంటారు, ప్లస్ కుజుడు. సో ఈ విధంగా మనం చెప్పుకుందాము. కన్యారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా గురు బలము, కుజుడు బలాలు ఎక్కువ ఉన్నాయండి. గురు కుజులు బలాలు ఎక్కువ ఉండము, రాహుకేతువులు కూడా మీకు యోగించడంతో పాటు ముఖ్యంగా కుజుడు యొక్క యోగంతో ఎక్కువ ఉండడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా మీ రాశి వారికి అంటే కన్యారాశి వారికి ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడరు. కాకపోతే శనీశ్వరుడు కుజుడు చూడడం వల్ల ఎప్పుడు చికాకుగా ఉంటారు, కోపంగా ఉంటారు, ఏ పని కూడా సక్సెస్ఫుల్గా చేయరు, నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉంటూ ఉంటాయి మీకు. అంటే సరే, కుజుడు ప్రభావం అనేది అంత అద్భుతం ఏం కాదు శనీశ్వరుడు చూడడం వల్ల. పైగా శని సప్తమ స్థానానికి వచ్చే చెప్పుకుందాము. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు మీరు. ఫైనాన్షియల్గా ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు శుక్రుడు ప్రభావం వల్ల. అలాగే కుటుంబంలో కూడా వృద్ధి కలుగుతూ ఉంటుంది. కొంతమంది గాయకులకు బ్రహ్మాండంగా పాట పాడుతుంటారు. అలాగే మీ సోదరుడికి, మీ తమ్ముడు ఉంటే తమ్ముడికి, వాళ్ళకి కానీ, చెల్లెలు ఉంటే చెల్లెళ్ళకి కానీ ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి. ముఖ్యంగా జూన్ నుంచి మీకు ప్రయాణాలు ఉంటున్నాయి. అంటే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు మీరు. అలాగే మీకు ఉన్న ఆలోచనలు చాలా మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి, దాన్ని కార్యరూపం దాలుస్తుంటారు. వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుంటుంది, ధైర్యం ఎక్కువ, ఆభరణాలు కొనుక్కుంటుంటారు, తీర్థయాత్రలు చేస్తారు మీరు. ఎందుకంటే 3వ భావాన్ని గురుడు చూసాడా, 3వ భావాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నా మీకు ఈ సంవత్సరంలో తీర్థయాత్రలు తప్పవు జూన్లో. పైగా ఎందుకంటే జూన్లో కదా గురుడు మారుతున్నాడు, జూన్లోనే గురుడు మీ 3వ భావం చూస్తున్నాడు కాబట్టి తీర్థయాత్రలు తప్పవు. అంతేకాకుండా ధైర్యంగా ప్రతి పని ముందంజలో ఉంటారు మీరు. ఏ పని మొదలుపెట్టినా ఆ పని మధ్యలో వదిలేసే తత్వం మీకు కాదు. సంపూర్ణంగా దాన్ని అధ్యయనం చేసి
దాన్ని సాధించి తీరుతారు మీరు. కాకపోతే ఏంటంటే మీకు కంఫర్టబుల్నెస్ తక్కువ, సుఖస్థానం తక్కువ, సుఖపడే గీత మీకు తక్కువగా ఉంది. ఎందుకంటే సుఖానికి తక్కువ, కష్టానికి ఎక్కువ మీరు. శని చతుర్థ భావం చూడడం వలన మీకు ఆ ప్రభావం ఉంది. విద్యలో కూడా రాణించరు మీరు. కొద్దిగా రాణించరు అంటే విద్యలో కూడా మీకు వెనకబడిపోతుంటారు, మర్చిపోతుంటారు చదివినవి. అంతేకాకుండా మీకు భూములు, గృహాలు అటువంటి రావండి. రైతులు కూడా అంత మంచి ఫలితాలు ఏం ఉండవు. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, ఏంటి ఆ 4th హౌస్ లార్డ్ ఉచ్చ స్థితిలో ఉండడం వలన మీరు ఎటువంటి ఇందాక చెప్పినట్టు బ్యాడ్ ఇంపాక్ట్స్ అన్నీ పోతాయి. అంటే ఏంటి, ఎక్కడికైనా సుఖపడతారని, విద్యలో రాణిస్తారని. అంతేకాకుండా గురు ప్రభావం వలన 4th హౌస్ లార్డ్ బ్రహ్మాండంగా ఉండడం వలన రైతులకు కూడా పంటలో బాగా రాణిస్తారని. అంతేకాకుండా గృహాలు, వాహనాలు, బంగారాభరణాలు, మ్యూజిక్ అవన్నీ మీకు వస్తాయి. కాకపోతే శనీశ్వరుడు ఉండడం వల్ల లేట్ చేస్తాడేమో తప్ప జూన్ నుంచి శనీశ్వరుడు మీకు లేట్ చేయలేడు. గురుబలం ఉండడం వలన, గురుడు బ్రహ్మాండంగా ఉండడం వలన మీకు బాగుంటుంది. గురుడు అంటే జూన్ నుంచి మరింత బలంగా ఉంటాడు. జనవరి నుంచి కూడా గురుబలం చతుర్థ భావానికి ఉండడం వల్ల కూడా మీకు యోగమే. కంఫర్టబుల్నెస్ ఉంటాయి, కష్టపడతారు, దాని తగ్గట్టుగా సుఖపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే కుజుడు మీకు అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి పంచమ స్థానంలో మంచిది కాదు చెప్తాం. కానీ 16 జనవరి నుంచి, అంటే జనవరి 16th పండగల తర్వాత నుంచి, అలాగే మార్చి కాదండి, ఫిబ్రవరి 23వ తారీఖు వరకు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి కుజుడు, పంచమ స్థానంలో కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడంటే పుత్ర సంతాన యోగం కలుగుతారు. జనాకర్షణ ఎక్కువ ఉంటుంది మీకు. అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కుంటారు. అలాగే స్టాక్ మార్కెట్లోనూ, షేర్ మార్కెట్లోనూ బాగా డబ్బు సంపాదించుకుంటారు మీరు. పుత్ర సంతానం, పుత్రుల వల్ల యోగ్యత కలుగుతుంది. మీ సంతానం వలన మీకు బాగుంటుంది. మీ సంతానం డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. పుత్రులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి కన్యా రాశి వాళ్ళకి. ఎందుకు అంటే కుజుడు ఉండడం వలన, కుజుడు పుత్ర సంతానం కారకుడు కాబట్టి పుత్రులకు గురుదృష్టి కూడా ఉండడం వల్ల, గురుదృష్టి లేదనుకంటే పంచమ స్థానానికి ఉంది గురుదృష్టి, సంతానం డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. స్టాక్ మార్కెట్లోనూ, సాహిత్య రంగంలోనూ, కళారంగంలో కూడా మీకు అభిరుచి ఉండి తీరుతుంది, ఉంది కూడా. అద్భుతం అండి. రాహు చాలా బాగుంటుంది కదండి. రాహు 6వ భావంలో ఉండి మిమ్మల్ని సర్వదా కాపాడుతున్నాడు. అన్ని రంగాల్లోనూ మిమ్మల్ని సక్సెస్ చేసేస్తున్నాడు. అంటే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే రాహు నేను ఉన్నాను మీకు అని చెప్పి ఆయన రాహు కాపాడుతాడు. మీ మేనమామల్ని, మిమ్మల్ని, అలాగే ఫ్లైట్లు ఎక్కించి తిప్పడంలో రాహు ముందంజలో ఉంటాడు. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో ఉన్న వారికి, అంటే ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి, అంటే జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా రాహు ప్రభావం బాగుంటుంది. రాహు వాయుతత్వ రాశిలో, కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి జనరల్గా వీళ్ళు మీ ప్రత్యేకమైన పనుల రీత్యా మీరు విదేశాలు తిరగడమో లేకపోతే ఫ్లైట్లో ఎక్కి తిరగడమో జరుగుతుంది. అంటే మామూలుగా ఉంటుంది. ఫ్లైట్లో అక్కడ ఎక్కువ తిరుగుతుంటారు. సరే, కానీ 7వ స్థానంలో శనితో కలిసిన కుజుడు చాలా డేంజర్. అంటే భర్త గారికి కానీ భార్య గారికి కానీ బాగుండదు. అంటే నీటి వల్ల ప్రమాదమో, వాళ్ళకి యాక్సిడెంట్స్ అవ్వడమో ఏదో జరుగుతుంది. కానీ గురుదృష్టి కూడా ఉంది. గురుదృష్టి అంటే సంపూర్ణమైన గురుదృష్టి, ఉచ్చస్థితిలో ఉన్న గురుదృష్టి 7వ భావానికి ఉండడం వల్ల భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. లేదా శని కుజులు వాళ్ళిద్దరూ గ్రహయుద్ధం జరుగుతుంది. 7వ స్థానంలో మంచిది కాదు కదండి. గురుశనులు అదే కుజశనులు 7వ స్థానంలో యాక్సిడెంట్స్ ఇస్తారు, నీటి వల్ల ప్రమాదాన్ని ఇస్తారు వాళ్ళిద్దరూ. అంటే ఏప్రిల్ నెల, మే నెలలో కుజుడితో కలిసిన శని. అందుకే చూడండి, మొత్తం ఓవరాల్గా వరల్డ్లో చూసుకుంటే మనకి యుద్ధాలు రావడమో, అదే బాగా వర్షాలు రావడమో, అకాల వర్షాలు ఇవన్నీ, పైగా పిడుగులు పడడమో, ఎర్త్ కేక్స్ రావడమో, అగ్ని ప్రమాదాలు రావడమో ఇవి జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ గురు ప్రభావం వలన అవన్నీ సద్దుమణుగుతాయి. అంటే ఏంటి, సపోజ్ వార్ సంబంధించిన ఉందనుకోండి, యుద్ధాలకు సంబంధించింది, గురు ప్రభావం వల్ల అవన్నీ సద్దుమణుగుతాయి, రావు, యుద్ధాలు జరగవు. అట్లాగనమాట. 7వ భావం కాబట్టి మనకి భార్యాభర్తల యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే మీరు కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళకి కొద్దిగా ఆలస్యం అవడం, వివాహ ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య విషయంలో ఎప్పుడు కూడా కొట్లాటలు, చికాకులు, కోపదర్పాలు కుజశనుల వల్ల కలగబోతున్నాయి. సరే, భాగ్యాధిపతి శుక్రుడు భాగ్యస్థానానికి సరిచూడడం వల్ల కొద్దిగా మీకు ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి స్లో అయిపోతూ ఉంటుంది, వెళ్తారు, స్లో అవుతూ ఉంటుంది. అంటే విదేశ పర్యటన, షూటింగ్లు కానీ, లేకపోతే విద్య కానీ, వ్యాపారం కానీ చికాకులు పడతారు. కానీ దశమస్థానాన్ని కుజుడు చూడడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా దశమస్థానాన్ని కుజుడు చూడడం వలన కూడా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా కన్యా రాశి వాళ్ళకి కలిసి వస్తుంది అని చెప్పచ్చు. అద్భుతం.
అదే గొప్ప అదృష్టం అండి. కుజగురులు కాంబినేషను అద్భుతము. ఇక అత్యంత రాజయోగం కుజగురులు. మీకంటే జూన్ నెల నుంచి మీకు గురుడు ఉచ్చస్థితిలోకి రావడము, జూన్ 2 కుజుడు కూడా నీచస్థితిలో ఉంటాడండి. అంటే సెప్టెంబర్ 18 నుంచి ఆల్మోస్ట్ నవంబర్ వరకు ఉంటాడు. గురుమంగళ యోగం. ఓ పక్కనేమో కుజుడు ఎగ్జాల్టేషన్లో జనవరి ఫిబ్రవరి నెలలో, ఓ పక్కనేమో కుజుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ గురుడు వలన నీచభంగ రాజయోగం లాభస్థానంలో ఏర్పడింది. ఉండడం వల్ల ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉంటారు. మీరు చైతన్యవంతులుగా ఉంటారు ఎప్పుడు కూడా. అలాగా మీరు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సంపాదించి తీరుతారు. ఐఏఎస్, ఐపీఎస్, సిఏ, ఐసీడబ్ల్యూ అంటే చూసారా, ఎగ్జామ్స్లోనూ, అలాగే మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా ఆ ఎగ్జామ్స్లోనూ ఉత్తీర్ణత ఉంటుంది. మీ అన్నయ్యలకి బాగుంటుందండి. ముఖ్యంగా పెద్దవారికి ధన సంపాదన, బాగా డబ్బులు సంపాదించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బులు, మీకు అధికమైన లాభాలు వస్తాయి. జూన్ నుంచి నవంబర్ లోపల మీ రియల్ ఎస్టేట్ రంగం భూమి పెరుగుతుంది. కన్యా రాశి వాళ్ళకి భూములు కూడా కొనుక్కుంటారు. బహుశా ఇళ్ళు కొనుక్కోవడమో భూములు కొనుక్కోవడమో జరుగుతుందండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ కుజగురు కాంబినేషన్ ఉంటుందండి. రాజకీయ రంగంలో ఉన్నవారికి, అలాగే న్యాయవాదులకి, అంటే న్యాయవాదులు అంటే తెలుసు కదా, లాయర్స్ అంటాం వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ ఏజెన్సీలో ఉన్న వారికి కుజగురుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే వీరు గురు కుజుల కాంబినేషన్ వల్ల వీళ్ళు సంఘంలో బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. డబ్బులు బాగా ఉంటాయండి వీళ్ళకి. అంటే గురుడు లాభస్థానంలో ఉండడం వలన ఎటువంటి మిగతా గ్రహాలు యోగించకపోయినా గురు బలం వలన జూన్ నుంచి కన్యా రాశి వాళ్ళకి ఎదురులేని పీరియడ్. సంవత్సరం మొత్తం కూడా, అంటే 6 నెలల పాటు వాళ్ళకి తిరుగు ఉండదు. సో 12వ భావంలో గురుడు ఉండడం వలన వాళ్ళు తీర్థయాత్రలు చేయడం వలన, సన్మానాలు జరగడం వలన, లేకపోతే దైవ దర్శనం వలన డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. సో కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా మీరు ఈ సంవత్సరంలో కూడా మీరు గంగా పుష్కరాలు కాదండి, మీకు యమునా నది పుష్కరాలు చేస్తారు. మీరు ఆ పుష్కర స్నానం మీకు యోగ్యత కలిగి ఉంది. ఎందుకంటే గురుడు ఉన్నాడు కదా కర్కాటక రాశిలో, ఖచ్చితంగా మీరు వెళ్తారు. సో ఈ విధంగా మీరు కుజుడిని సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన, అమ్మవారిని పూజించిన, దక్షిణామూర్తి గారిని పూజించాలి ఎక్కువగా. దత్తాత్రేయ స్వామి వారిని, అలాగే దక్షిణామూర్తి స్వామిని పూజించడం ఖచ్చితంగా చేయాలి. శివాభిషేకాలు, అలాగే విష్ణు ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కన్యా రాశి వారికి ఉంటాయి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను మాట్లాడుతానండి. ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సందర్శించండి. అదే ఫోన్ చేయండి, లేదా వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టినా కూడా నేను చూస్తాను, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. ఈ మధ్యకాలంలో నేను ఆస్ట్రేలియా ప్రయాణం చేయడము, ఆస్ట్రేలియా టూర్ ఉండడం వల్ల నేను 4 నెలల పాటు నా ఫోన్ అందుబాటులో లేదు. కానీ అయినప్పటికీ కూడా నేను ఆస్ట్రేలియాలోను, అమెరికాలోను, మన ఇండియాలో కూడా జాతకాలు చాలామంది చెప్పాను. సరే, అది పక్క పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మీ జాతకాల ప్రకారం ఎలా ఉండబోతున్నారు, అంటే ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకి కానీ, లేదా సంతానం లేని వాళ్ళకి కానీ, లేకపోతే చాలా విధాలుగా వివాహం కాని వాళ్ళకి కానీ, ఇవన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని నాకు ఫోన్ చేయండి. నేను తప్ప ఎవరు జాతకాలు చెప్పరు. ఎందుకంటే డెప్త్గా చేయడము, మీతో మాట్లాడడం కూడా నేనే చేస్తుంటాను, వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఆది ఆస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. ఆ నమ్మకాన్నే క్రియేట్ చేస్తూ ఉంటాను నేను. అందుకనే ఎవరిని పెట్టుకోలేదు, నేనే మీకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. సరే, అది పక్కకు పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా 12 రాసుల వాళ్ళు కూడా పూజించవలసిన దేవుడు శివుడు. అలాగే దక్షిణామూర్తిని పూజించడం వలన, ఎందుకంటే గురు ప్రభావం ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తిని పూజించడం వల్ల మీకు సర్వ శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా చదువు బాగా వస్తుంది, విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి సంవత్సరం మొత్తం కూడా. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు ఉచ్చస్థితిలోనే ఉంటున్నాడు, శని భగవాన్తో కలిసి ఉంటున్నాడు, శనీశ్వరుడితోటి. అలాగే కుజుడు నీచస్థితిలోనే ఉంటున్నాడు. 3 రకాలుగా ప్లే చేస్తాడు ఆయన రోల్. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఖచ్చితంగా పూజించాల్సిందే. వీలుంటే 6 పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోవడమో, అయితే మన ఊళ్ళోనే ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటే ఆయనకు పూజ చేయడం చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన మర్చిపోకూడదండి. ఎందుకంటే శనీశ్వరుడి ప్రభావం ఉంటుంది కాబట్టి అన్ని రాశుల మీద వక్రగతిలో కూడా ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన, విష్ణు ఆరాధన, శ్రీహరిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా అమ్మవారు మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించడం వల్ల రాహు ప్రభావం కూడా తగ్గుతుందండి. లలితా సహస్రనామాలు, లలితాదేవి అంటారు సరే, ఆవిడని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సో 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, మీరు అనుకున్న కోరికలు మంచివన్నీ మీకు ఈ సంవత్సరం మొత్తం అన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.